సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం తెరచి ఉంచండి. పాత నిబంధన గ్రంథము నుంచి సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనము నుండి 11వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని నేను మీతో పంచుకుంటూ ఉండగా జాగ్రత్తగా మీ మనస్సులను అటు ఇటు పోనివద్దు. ఈ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, ఈ పరిచర్యల యొక్క దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి కృప కేవలము ఈ పరిచర్యలు కట్టబడేది వాక్యం మీద, ఈ పరిచర్యలు నడిపించబడుతున్నది వాక్యం మీద, ఈ పరిచర్యలో ఉన్నటువంటి తన దాసులైనటువంటి వారికి దేవుడిచ్చినటువంటి కృపావరము వాక్యము. ఈ రాత్రి వాక్యము మీ జీవితాల్లో అద్భుతమైన దీవెనను తీసుకుని రాగలుగుతాదని దైవ సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయములో మొదటి వచనము నుండి ఉన్నటువంటి 11 వచనాల యొక్క సారాంశాన్ని మనం చూసినట్లయితే, ఈ ఇతివృత్తములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి చారిత్రకమైనటువంటి సత్యము. ఇక్కడ నాహాషు అనేటువంటి ఒక అమ్మోనీయుడైనటువంటి రాజు, ఇతడు యాబేష్ గిలాదు ప్రాంతమునకు వచ్చి అక్కడ ఉన్నటువంటి యాబేష్ గిలాదు వారు, వీరినే యాబేషు వారు అని పిలిచేవారు. గ్రంథములో వీరిని యాబేషు వారని పిలిచారు. ఈ యాబేషు గిలాదు వారి ప్రజల దగ్గరకు వచ్చి అమ్మోనీయుడైనటువంటి నాహాష్ అనబడినటువంటి ఈ రాజు వీరితో చెబుతున్నటువంటి మాట ఏంటని అడిగితే, ఇశ్రాయేలీయులు అందరి మీదకి నింద తెచ్చుటకు మీ కుడి కన్నులన్నీ కూడా ఊడదీయదును అని చెప్పి, ఒక రాజు ఇశ్రాయేలు ప్రజలలో ఒక తెగ అయినటువంటి ఈ యాబేషు వారి దగ్గరకు వచ్చి ఒక అమ్మోనీయుడైనటువంటి రాజు అంటున్నాడు. ప్రియులారా, ఎవరి యాబేషు ప్రాంతానికి సంబంధించిన వారు, ఎవరి అమ్మోనీయుడైనటువంటి రాజు అయినటువంటి నాహాషు, ఎందుకు వీరికి మధ్యన వైరము కలిగింది, ఈ యుద్ధములో ఎవరు గెలిచారు, ఈ సవాలులో ఎవరు నిలబడ్డారు, తదుపరి వీళ్ళకి జరిగినటువంటి సంభవం ఏంటి? ఈ రోజును కూడా ఆత్మీయంగా విశ్వాస జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారిని మన స్వంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు బిడలుగా సాగిపోతూ ఉన్నప్పుడు ఎంతో మంది మనకు శత్రువులైనటువంటి వారు, ఎంతో మంది దేవుని బిడలైనటువంటి వారిని అపహసించేవారు, అవమానపరిచేవారు, కాని మాటలు మాట్లాడేవారు, లేనిపోని నిందలను మన మీద మోపి కేవలము ప్రభువుని నమ్ముకున్న కారణంగా ఎన్నో శ్రమలు, కష్టాలు ఈ లోకములో మనం అనుభవిస్తూ ఉన్నాం. చాలా మంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత, అన్నయ్య నాకు చాలా కష్టాలు వచ్చేసినాయి, ఎందుకన్నయ్య యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇన్ని కష్టాలు వచ్చినాయి, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత చాలా సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవుని నమ్ముకున్న తర్వాత ఏ కష్టాలు మనకు రావు కదా. క్రీస్తు ప్రభువారే ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును అని ప్రభు స్పష్టముగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మీకు లోకములో శ్రమ కలుగుతుంది, జాగ్రత్త. కానీ లోకస్తులైనటువంటి వారికి శ్రమ కలిగిన, దేవుణ్ణి ఎరగనటువంటి వారికి కష్టము కలిగిన, యేసు ప్రభువుని తెలియనటువంటి వాళ్ళకి ఇలాంటి శోధన శ్రమలు కలిగిన వారిని తప్పించగలిగినటువంటి దేవుడు వారికి లేడు. కానీ నిజమైనటువంటి దేవుడను నేను మీ పక్షముగా ఉన్నాను గనుక మీకు ఒకవేళ ఎలాంటి శ్రమ కలిగిన, ఆపద కలిగిన, ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు మీరు కలిగి ఉన్నప్పటికీ కూడా మీరు అధైర్యపడవలసిన అవసరత లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎందుకండి మనకంత గొప్ప నిరీక్షణ అని అడిగితే, మన వెనక ప్రభు ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన నమ్మినటువంటి బిడలకు కాపరిగా ఉండి ప్రతి కష్టములోను, దుఃఖములోను, శ్రమలోను, ఆపదలోను, ఇరుకులోను వారిని తప్పించే దేవుడుగా ఆయన మన మధ్యన ఉన్నాడు గనుక ప్రభు మన పక్షముగా ఉండగా ఎవరు మనకు విరోధి? ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము, లోకనాథుడైనటువంటి శత్రువైన సాతానుడు సైతం మన ముందు నిలవబడిన ఒక్క నాటికి కూడా మన పైన ఏ విధమైనటువంటి జయము వాడు పొందలేడు. కారణం ఏంటని అడిగితే, మన పక్షముగా ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే అది కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ నాహాషు రాజు, ఇతడు అమ్మోనీయుడు. ఈ అమ్మోనీయులు ఎవరు? వీళ్ళకిచ్చి ఇవ్వబడినటువంటి స్థానం ఏదని అడిగితే పరిశుద్ధ గ్రంథములో మీరు చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయం 38వ వచన ప్రకారముగా లోతు యొక్క చిన్న కుమార్తె యొక్క సంతానము అమ్మోనీయులండి. లోతుకు 2 కుమార్తెలు ఉన్నారు.
లోతు భార్యను తీసుకుని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నుంచి కుటుంబముతో బయటకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నాయనా ఈ ప్రాంతం అంతా శాపగ్రస్తమైపోయింది, ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ ప్రాంతమును నేను కాల్చివేయబోతున్నాను అని చెప్పి దేవుడు చెప్పి, మీరు ఈ ప్రాంతములో నుంచి బయటకు వచ్చినప్పుడు మరలా వెనుకకు చూడకుండగా మీరు ఈ ప్రాంతాన్ని దాటి, దేశాన్ని దాటి వెళ్ళిపోమని దేవుడు ఆజ్ఞాపించాడు. లోతు భార్య వెనకకు చూసి ఉప్పు స్తంభమైపోయినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు లోతు యొక్క 2 కుమార్తెలు, లోతు మాత్రమే వారు మిగల్చబడినాడు. కుమార్తెలైనటువంటి 2 కూడా ఆలోచన చేసుకుని, మనమిద్దరము మాత్రమే కన్యకలుగా ఇలాగూ ఉన్నాము, ఇదిగో మనము వేరొక పురుషుడు మనము వివాహం చేసుకోవడానికి, మనము సంతానాభివృద్ధిని కలిగి ఉండడానికి వేరొక పురుషుడు లేడు కదా అని ఆలోచన చేసి తండ్రిని మత్తునిగా చేసి తండ్రి అయినటువంటి లోతుతోనే వారు పాపము చేసినట్లుగా, బిడలను కనినట్లుగా దేవుని లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అలాగున్న చిన్న కుమార్తె సంతానమైనటువంటి వారే అమ్మోనీయులు అని దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాట. ఈ అమ్మోనీయులకు పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడినటువంటి స్థానం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదవగలిగితే, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని 10 తరముల తరువాత వారైన యెహోవా సమాజములో చేరకూడదని దేవుని చేత తృణీకరించబడినటువంటి వారు. ఈ మోయాబీయులు లోతు యొక్క పెద్ద కుమార్తె యొక్క సంతానం అయితే, ఈ అమ్మోనీయులు లోతు యొక్క చిన్న కుమార్తెలో నుంచి వచ్చినటువంటి సంతానం. వీరు 10 తరముల తరువాత వారైన దేవుని ఎదుటగా వీరు చేసినటువంటి దుష్కార్యమును బట్టి, దేవునికి విరోధముగా వీరు చేసినటువంటి పాపమును బట్టి, దేవునికి విరోధముగా వీరు చేసినటువంటి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి కార్యమును బట్టి దేవుడు వీరికి విధించినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? 10 తరముల తర్వాత వారైనా దేవుని సమాజములలోనికి రాకూడదని దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ సోదరి సోదరుడా, దయచేసి ఆలోచన చేయండి. అయినను దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇలాగున దేవుని సమాజంలో నుంచి వెలివేయబడినటువంటి వారు అయినప్పటికీ కూడా దేవుడు వారి ఎడల కనికరపడి ఒక రోజున ప్రభువు చేసినటువంటి మాట ఏంటో తెలుసా? అబ్రహాము ద్వారాగా 6 అనేటువంటి దేశము వీళ్ళకి స్వాస్యముగా ఇవ్వబడినది. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 18వ వచన ప్రకారముగా మోయాబులకు సరిహద్దుగా ఉన్నటువంటి 6 దేశము అబ్రహామును బట్టి దేవుడు అమ్మోనీయులకు స్వాస్యముగా ఇచ్చినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. మేలుకొలుపు స్వరము మహోత్సవాలకు హాజరైన ప్రభు బిడ్డలైన మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ప్రతి ఒక్కరిని కూడా దేవునికి విరోధముగా పాపము చేసినటువంటి వారిని, దేవునికి విరోధముగా ఎన్నో దుష్కార్యాలు మన జీవితంలో కలిగి ఉన్నటువంటి వారిని నేను అంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీవెంత ఘోర పాపివైనా నేను పాపినన్నయ్యా, ఈ పాపములో ఇలాగూ నశించిపోవలసిందేనా? ఇంత ఘోర పాపిని యేసు ప్రభువారు ఆయన క్షమిస్తాడా? ఇంత ఘోర పాపిని నాకు దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తాడా? నీవెంత ఘోర పాపివైనా నీ ఒక్కసారి ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని అని ప్రభు దగ్గర మొరపెడితే చాలు. నీ పాపమును బట్టి ప్రభు ఈ లోకములోనికి వచ్చారని, నీ పాపము నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారని, నీ పాపము నిమిత్తమై ఆయన మృతి పొంది సమాధిని గెలిచి సజీవుడుగా లేచిన దేవుడని నీవు విశ్వసించినట్లయితే, ఎంత ఘోర పాపివైనా నీ పాపమును క్రీస్తు తన రక్తములో కడిగి నిన్ను నూతనమైన వ్యక్తినిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నూతనమైన సృష్టిగా నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి దానిగా నిన్ను పరిపూర్ణమైన వ్యక్తినిగా, పరిశుద్ధురాలినిగా చేయడానికి నా ప్రభు ఇష్టపడుతూ ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీవు చేయవలసినటువంటి ఏకైక కార్యం ఏంటని అడిగితే, నీవు పాపివని గుర్తించాలి. నీ పాపముల నిమిత్తమై ప్రభు మృతి పొంది లేచాడని ఆయనను దేవుడుగా నువ్వు విశ్వసించి నీ హృదయములోనికి నువ్వు ఆహ్వానించగలిగితే గనక ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము నీ సమస్తమైనటువంటి దోషముల నుండి, పాపముల నుండి నిన్ను విడిపిస్తుందని దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ అమ్మోనీయులు దేవునికి విరోధముగా ఘోరమైనటువంటి పాపపు తప్పిదములను వారు జరిగించినటువంటి వారే. అయితే వారి పాపములను బట్టి దేవుడు వారిని తృణీకరించినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఒక రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరలా అమ్మోనీయులను ప్రేమించాడు.
ప్రేమించి అబ్రహాము ద్వారాగా వారికి స్వాస్యముగా ఒక దేశాన్ని అనుగ్రహించాడు. దేవుడు ప్రేమించి మరలా వారికి ఉపకారము చేస్తూ వచ్చినట్లుగా లేఖనములో చారిత్రక ఆధారాలను బట్టి మనము గుర్తించగలుగుతూ ఉన్నాం. ఇలాగున జరుగుతూ ఉన్నప్పుడు రాను రాను అమ్మోనీయులు దేవుని చేత క్షమించబడ్డారు. అమ్మోనీయులు దేవుని యొక్క ప్రేమను పొందుకున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం అమ్మోనీయుల మీద పగబూని శత్రుత్వము కలిగి వారితో విరోధాన్ని పెంచుకుంటూ వచ్చారు. గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి వారిని క్షమిస్తే ఈ రోజున మానవులు సాటి మానవుణ్ణి క్షమించలేకపోతున్నాడు. దేవుడైనా ఒక వ్యక్తిని క్షమించగలుగుతున్నాడు, కానీ దేవుని బిడ్డల మానవుడు మాత్రం తన తోటి సోదరుణ్ణి, తన తోటి సోదరుని, తన తోటి మానవుణ్ణి క్షమించలేనటువంటి స్థితిలోనికి మానవుడు దిగజారిపోతూ ఉన్నాడు. అమ్మా, నేను ఈ రాత్రి ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. చాలా మంది వ్యక్తులను గురించి వాళ్ళు సాక్ష్యమిస్తూ అంటున్నారు, అన్నా వీడు మారడన్నా, ఈమె మారదన్నా, ఈమె భయంకరమైన వ్యక్తి, ఇతడు చాలా పాపము చేసినటువంటి వాడు, ఇతడు చేసిన పాపాలను బట్టి దేవుడు కూడా ఇతడిని క్షమించలేడన్నా. నేనంటాను ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది, దేవుడు క్షమించలేని మానవుడు భూమి మీద ఎవరూ లేడు. ఆఖరికి యేసు క్రీస్తు ప్రభువారు తనను అమ్ముకున్నటువంటి వ్యక్తి సైతము ఆ ధనముతో ఒక పొలము కొని ఆ పొలములో ఉన్నటువంటి ఒక చెట్టుకు ఉరివేసుకుని యూదా ఇస్కరియోతు చచ్చిపోయాడు. గాని అతడు క్షమించమని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి క్షమాపణ కోరి ఉంటే గనక యేసు ప్రభుని అమ్ముకున్న శిష్యులను సైతం యేసు ప్రభువారు క్షమించేవాడని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఎందుకు దేవుడే మన ఎడల అనేక మంది దుష్కార్యాలు చేసినటువంటి వారిని, అనేక రీతులుగా పాపానికి జోగాడినటువంటి వారిని, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఎదురాడినటువంటి వారిని, మునికోలలకు ఎదురు తిరిగినటువంటి వారిని సైతం ప్రభు క్షమిస్తూ ఉంటే, ఈ రోజున దేవుని బిడ్డలారా, మానవుడిగా తప్పు చేసిన నీ భార్యను గాని, నీ భర్తను గాని, నీ బిడ్డలను గాని, నీ తోబుట్టువులను గాని ఎందుకు నువ్వు క్షమించలేని మనస్సు కలిగి ఉంటున్నావు? దేవుని సన్నిధికి వచ్చి క్షమించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎవరైనా నిన్ను అడిగితే, అబ్బో యేసు ప్రభు వారు మంచి దేవుడండి, ఆయన పాపులను క్షమించే దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడని ఎన్నో చక్కని నీతి సూక్తులను వారికి తెలియచేస్తున్నాం. తీరా నీ జీవితములో వారిని క్షమించవలసి వచ్చినప్పుడు, ఎవరైనా శత్రువులు నీకెదురుగా పడినప్పుడు, అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ అత్తమామలు కావచ్చు, నీ తోబుట్టువులు కావచ్చు, తెలిసి తెలియక రక్షణ పొందని వారు కొన్ని మానవ తప్పిదాలు చేసినప్పుడు రక్షించబడిన వ్యక్తులుగా మనం ఎందుకు వారిని క్షమించలేకపోతున్నాం? దేవుని ప్రేమను వారికి ఎందుకు మనం పంచి ఇవ్వలేకపోతున్నాం? దయచేసి ఆలోచన చేయి. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియ క్రైస్తవ సమాజానికి దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. ఈ వాక్యం వింటూ ఉండగా ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్తతో నువ్వు విరోధం కలిగి స్థలంలోనికి వచ్చావేమో, నీ బిడ్డలతో విరోధం కలిగి స్థలంలోనికి వచ్చావేమో, కొన్ని గలిబిలలు నీ కుటుంబంలో కలిగి నీ తోబుట్టువుల మధ్యన, నీ రక్త సంబంధుల మధ్యన, నీ ఇరుగు పొరుగు వారి మధ్యన విభేదము కలిగి, విరోధము కలిగి, మనశ్శాంతి లేకుండా అల్లాడుతూ ఈ స్థలంలోనికి వచ్చావేమో, యేసు క్రీస్తు ప్రభువారు జన్మించిన వెంటనే పరలోకపు సైన్య సమూహము దూతలు చెబుతున్నాయి, ప్రియులరా, ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎవరైనా అడిగితే సమాధానకరుడు అని నా ప్రభువుకి పేరు పెట్టబడినది. ఈ రోజున నీ జీవితంలో కూడా క్రైస్తవ విశ్వాసులారా, బోధకులారా, దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను, నీ జీవితంలో కూడా ఇక్కడికి వచ్చి ప్రభు వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని సంఘానికి క్రమంగా వెళ్ళేవాడివి, కానుకలిచ్చేవాడివి, ఎన్నో కార్యాలు ప్రభు నామములో చేస్తున్న దానివి. నేను అడుగుతున్నా, నీ జీవితంలో ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి, నీ ఎడల ఎవరైనా దోషభరితమైనటువంటి ప్రజలు, నీ ఎడల ఎవరైనా దుష్కార్యము చేసిన వారు, నిన్ను హాని చేసిన వారు, నష్టపరచాలనుకున్న వారు, నిన్ను దూషించిన వారు ఉంటే వారిని క్షమించగలిగినటువంటి మనస్సును కలిగిన వ్యక్తిగా ఉన్నావా అని ప్రభు సేవకునిగా ఒక ప్రశ్న నీ ముందుంచుతున్నాను. ఇతరులను క్షమించలేనటువంటి మనస్సు మనం కలిగి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా అపరాధములను క్షమించుము, నా పాపములను క్షమించుము అని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే ప్రభు చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా? మొదట నీవు
నీ తోటి సోదరుణ్ణి క్షమించు. మొదట నీవు నీ బిడ్డను క్షమించు, నీ భర్తను క్షమించు, నీ భార్యను క్షమించు. నీవే క్షమించలేని కఠిన హృదయముతో ఉండి నా సన్నిధికి వచ్చి నీ తప్పిదాలను క్షమించమని ఎలాగ అడుగుతున్నావు అని ప్రశ్న ప్రభు వేస్తారు. ఈ రోజున దేవుని సేవకునిగా ఈ రాత్రి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు నీ అంతరంగ హృదయములో ఎవరైనా నీకు శత్రువులుగా ఉన్నవారు ఉంటే, ఎవరైనా నీవు విరోధం కలిగి నీ కుటుంబములో ఉన్న వ్యక్తులతోనైనా కానీ సత్సంబంధాన్ని కలిగి ఉండకుండా ఉంటే, దేవుడు మొట్టమొదటిగా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీవు వారితో సమాధాన పడాలని దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. అందుకనే ఎవడైనాను ఒక అర్పణ అర్పించడానికి ఆయన మందిరానికి వస్తే, అర్పణ అర్పించువాడు అర్పణను అక్కడే విడిచిపెట్టి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడమని ప్రభు తన లేఖనంలో చెబుతున్నటువంటి మాట. నీవు నీ సహోదరునితో సమాధాన పడలేనటువంటి వాడివి, నీ వచ్చి నాకు అర్పణ అర్పిస్తే ఆ అర్పణ నాకు అక్కర్లేదు అని ప్రభు చెబుతున్నాడు. ఒకసారి ఇలాగే ఓ తల్లి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య ప్రార్థన చేయండి, బోర్న ఏడుస్తా వచ్చింది. ఏమ్మా ఏంటని అన్నాను. అన్న, నా భర్త భయంకరమైన వ్యక్తి అన్నా, నన్ను బాగా కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, దేవుడంటే ఇష్టం ఉండదన్నా, చాలా శ్రమలు పెడుతున్నాడన్నా, నేను మాత్రం అతను శ్రమ పెట్టే కొద్దీ బాగా ప్రార్థిస్తానన్నా, నీ దెబ్బలైనా తింటాను కానీ ప్రార్థన మాత్రం మానన్నా, వాక్యం చదవడం మాన్ను, ప్రార్థన చేసుకోవడం మాన్ను, ప్రార్థనకి రావడం మానన్నా అని చెప్పింది. చాలా సంతోషం అమ్మ చెల్లాయి, ఖచ్చితంగా ప్రభు నీ భర్తను మారుస్తాడురా అన్నాను. ఆమంది కదా, ఆడు మారడన్నా అంది. నేనేమో నీ భర్తను మారుస్తాడమ్మా అని నేనంటే ఆమెమంటుందో తెలుసా, ఆడు మారడన్నా. నేనన్నాను, ఆడు మారడు అనే మాట అన్నాడంటే నిజంగా నిన్ను చంపి పోగులు పెడతాడు. ఆడు మారడు అనేటువంటి మాట నీ నోట వచ్చిందంటే నీవు మొదట మారాల్సిన అవసరం ఉంది. నీ భర్త తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, జులాయి కావచ్చు, దేవుణ్ణి ఎరగని వాడు ఎన్ని పనులు చేస్తాడో అన్ని పాపపు పనులు నీ భర్త చేస్తాడు. ఎందుకంటే వాడు దేవుణ్ణి ఎరగలేదు గనక. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు ఎంతగా అతన్ని దేవునిలోనికి నడిపించడానికి ఎంత ప్రేమను నువ్వు చూపించాలి, ఎంత ప్రేమను అతనికి నువ్వు కనబరచాలి, దయచేసి ఆలోచన చేయి దేవుని బిడ్డలారా. ఓ చెల్లి అంటుంది, అన్నా నా భర్త చాలా మంచోడు, నన్నంటే చాలా ఇష్టపడతాడు, నన్ను చాలా ప్రేమిస్తాడన్నా. మరేమైంది ఇప్పుడు అన్నాను. ఏమి లేదన్నా, నన్ను బాగానే ప్రేమిస్తాడు, నేనంటే చాలా ఇష్టపడతాడు, నేనంటే ఆయనకి చాలా ఇష్టం, కానీ ఈ మధ్య నా ఇష్టం తగ్గిపోతుందన్న, ప్రేమ తగ్గిపోతుంది అన్నాడు. ఇదేంటమ్మా ప్రేమ తగ్గిపోవడం ఏంటి? ప్రేమ పెరుగుతూ ఉండాలి, ఉప్పొంగుతూ ఉండాలి, వారం వారం, నెల నెల, సంవత్సరం సంవత్సరం ప్రేమ పెరుగుతూ ఉండాలి, కానీ ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది అన్నాను. ఏమోనన్నా ఈ మధ్యన కొంచెం ఆయనకి ఇంకొకళ్ళు ఎవరో పరిచయం అయ్యారు, ఆమె మీద ఈయనకు ప్రేమ పెరిగిపోతుంది, నా మీద ప్రేమ కొంచెం తగ్గిపోతుంది. ఆమె పరిచయం అయినప్పటి నుంచి కూడా ఎలాగైనా మార్పు వచ్చిందన్నా ఆయన ప్రవర్తనలో నా మీద ప్రేమ తగ్గుతుంది. నేనన్నాను సూటిగా, అప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నాను. అస్సలు ఆయన ముఖమే చూడబుద్ధి అవుతలేదన్నా, ఆయనకి భోజనమే పెట్టబుద్ధి అవుతలేదన్నా, ఆయనతో మాట్లాడబుద్ధే కావడం లేదన్నా, చాలా అసహ్యంగా ఉందన్నా, ఆయనంటే చాలా రోతగా ఉందన్నా అన్నది. అలాగే నువ్వు ఎంతకాలం నుంచి ఉన్నావు అన్నాను. 3 నెలల నుంచి ఇలాగే ఉన్నాను అన్నాను. 3 నెలల నుంచి మీ ఆయన ప్రేమ ఇంకా పెరిగిందా తగ్గిందా అన్నాను. ఇంకా నేను అసహించుకుని కొద్దీ నన్ను ఇంకా అసహించుకున్నాడు, ఇప్పుడు ఇంటికే వెళ్ళిపోమంటున్నాడు అన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట అన్నాను. అపవాది నీ భర్తను నీకు దూరం చేయడానికి లోక ఆకర్షణనే, లోక సంబంధమైనటువంటి ప్రేమ ఒక విషపు వలగా నీ భర్త మీద విసిరి ఉంటే, నీ భర్త తప్పు చేశాడని, నీ భర్త పాపములో ఉన్నాడని, నీ భర్త లోకములో ఉన్నాడని, దేవుణ్ణి ఎరగని వాడు గనక లోకములో ఉంటే, దేవుణ్ణి ఎరగని వాడు గనక పాపములో ఉంటే, అతనిని చూచి నీవు ఇంకను అధికముగా ఎదట వాళ్ళు ప్రేమించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నువ్వు చూపించగలగాలి తప్ప, అతడు పాపము చేశాడని, లోకములో ఉన్నాడని, తప్పు చేశాడని నీ ప్రేమను నువ్వు తగ్గించావు గనక సాతానుడు ప్రేమ పెరిగిపోయింది. చూసారా ఈ రోజున
పిల్లలకు కూడా చాలా మందికి తల్లిదండ్రుల ప్రేమ కంటే అమ్మ ఇష్టమేరా నీకంటే, నాకు అమ్మ కంటే మా పక్కింటి ఆంటీ ఇష్టం అంటున్నారు. విన్నారా? మాకు మా మమ్మీ కంటే వాళ్ళ మమ్మీయే ఎక్కువ ఇష్టం అంటున్నారు. నీకెవరు ఇష్టం అని అడిగితే, ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాణం పెట్టే వాళ్ళకంటే, నిన్ను ప్రేమించిన వాళ్ళకంటే, నిన్ను కన్న వాళ్ళకంటే, ఇదిగో నా తోబుట్టువుల కంటే, నీ తోబుట్టువులు ఇష్టమని ఆ తోబుట్టువుల కంటే నా ఫ్రెండ్సే నాకు ఇష్టం అనేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. కారణం ఏంటో తెలుసా? శాశ్వతము కాని నిలబడినటువంటి కొన్ని పై ప్రేమలు చూపెడుతున్నా ఆ ప్రేమల యొక్క ఆకర్షణలో పడి నిజమైన ప్రేమను చాలా మంది మర్చిపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు, తృణీకరిస్తున్నారు. నీవు లోకములో సాతానుడు చూపించే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నువ్వు చూపించగలిగితే, నీ భర్తను ఆకర్షించడానికి లోకనాథుడు చూపెడుతున్న ప్రేమ కంటే అధికమైన ప్రేమను భర్త పట్ల చూపించగలిగితే, తప్పు చేశాడని తృణీకరించి దూరం కావద్దు, తప్పు చేశాడని తృణీకరించి అతన్ని అసహించుకోవద్దు. తప్పు చేసిన వ్యక్తిని ప్రేమతో చేర్చుకో. అతడు తప్పు చేసే కొద్దీ ఎక్కువ ప్రేమించు. అతడు లోకములో ఉన్నాడు గనక ఇంకా ఎక్కువ ప్రేమించు. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడలకు ఒకవేళ ప్రేమ తక్కువైనా వాళ్ళు సర్దుకుపోతారు, ఎందుకంటే వాళ్ళకి దేవుని ప్రేమ ఉంటుంది గనక. నిజమే, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎరిగినటువంటి బిడల విషయంలో ఒకవేళ భార్య సరిగా ప్రేమించకపోయినా, భర్త సరిగా ప్రేమ చూపకపోయినా వీళ్ళు సర్దుకుపోతారు. ఎందుకో తెలుసా? వాళ్లకు దేవుని ప్రేమ ఉంటుంది గనక భార్య ప్రేమలో గాని భర్త ప్రేమలో గాని ఏదైనా కొదువైనా వాళ్ళు సర్దుకుపోతారు. కానీ దేవుని ప్రేమను ఎరగనటువంటి వారికే దేవుని ప్రేమ ఎక్కువ చూపించాలి. దేవుని ప్రేమ ఎరగనటువంటి వారికే నీవెక్కువ క్షమాపణ వాళ్ళకి కలగ చేయాలి, నీవెక్కువ వారిని క్షమించాలి, ఎక్కువ వారిని ప్రేమించాలి, ఎక్కువ వారిని చేర్చుకోవాలి, ఎక్కువ వారికి పరిచారము చేయాలి. ఇక్కడ అమ్మోనీలు దేవునికి విరోధస్తులుగా, భయంకరమైన పాప సంతానముగా లోతు చిన్న కుమార్తె నుంచి వచ్చినటువంటి వారైనా, 10 తరముల వరకు తర్వాత వారైనా, దేవుని సమాజంలో చేరకూడదని దేవుని చేత తృణీకరించబడిన వారైనా, దేవుని కనికరము వారి మీదకు దిగి వచ్చి దేవుడు వారిని క్షమించి మరలా వారికి ఒక స్వాస్థ్య దేశమునిచ్చి దేవుడు వారిని తిరిగి చేర్చుకున్నట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఇక్కడ దేవుని వాక్యములో దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఎంత ఘోర పాపి అయినా అతడు తిరిగి పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపిని ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు ఆ వ్యక్తిని క్షమించగలుగుతాడు. ఒకవేళ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు దేవుని బిడ్డవై ఉండి నీవు ఒకవేళ దుష్కార్యము చేసి దేవుడు నన్ను క్షమిస్తాడులే అని నువ్వు అనుకుంటే, దేవుడు ఎంత పాపము చేసిన వ్యక్తినైనా అతడు తిరిగి పశ్చాత్తాపపడితే అతన్ని క్షమించగలడు. దేవుని బిడగా నీ ఉంటూ బయటికి కనబడకుండగా దేవునికి విరోధముగా కొన్ని విగ్రహారాధన సంబంధమైన పాప సంబంధమైన పనులు చేస్తే కూడా దేవుని బిడ్డవు కదా అని నిన్ను కూడా ఆయన విడిచిపెట్టడు. ఈ రాత్రి జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. అవును ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము నుండి 29వ వచనం వరకు మనం చూడగలిగినట్లయితే, మోయాబీయులు, అమ్మోనీయులు, అమాలేకీయులు దేవుని బిడ్డలారా కలిసి వచ్చి ఇశ్రాయేలీలను జయించగా 18 సంవత్సరాలు వారికి దాసులైరి అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలీలు శత్రువుల చేతికి అప్పగించబడిపోయారు. కారణం ఏంటో తెలుసా? 18 సంవత్సరాలు వాళ్ళు దేవుని బిడ్డలైనటువంటి వారు శత్రువుల చేతికి అప్పగించబడిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఇశ్రాయేలీలే గాని వాళ్ళు పాపం చేశారు. దయచేసి గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి ప్రియులరా. మరి ఒకసారి ఇశ్రాయేలీలు దోషులు కాగా ఫిలిస్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి ఇశ్రాయేలీలను దేవుడు అప్పగించనని అక్కడ వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. దయచేసి గమనించండి. దేవునికి విరోధముగా పాపము చేసిన అమ్మోనీయులను దేవుడు క్షమిస్తూ వచ్చాడు.
దేవునికి విరోధముగా పాపము చేయక ఆయన ప్రజలుగా పిలువబడిన వారు దేవునికి విరోధముగా ఒక రోజున పాపము చేసినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను సైతము దేవుడు విడిచిపెట్టకుండగా తిరిగి ఒకనాడు పాపము చేసి దేవునికి విరోధులైనటువంటి అమ్మోనీల చేతికే ఈ ఇశ్రాయేలీలను బానిసలుగా కూడా దేవుడు అప్పగించాడు. 18 సంవత్సరాలు ఒకసారి, 18 సంవత్సరాలు ఒకసారి. అయితే ఈ రాత్రి క్లుప్తంగా దేవుడు మనతో మాట్లాడుతున్న సందేశ సారం ఏంటని అడిగితే గనక, నీవెవరివైనా, నీవు అమ్మోనీయుడవైనా, దేవునికి విరోధస్తుడవైనా, నీవు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయుడవైనా, దేవుని బిడ్డగా ఉండి ఒకవేళ దేవునికి విరోధముగా పాపము చేసిన వాడివైనా, నీవు దేవునికి విరోధముగా పాపము చేసిన వ్యక్తివైనా ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నన్ను క్షమించమని ప్రభువుని అడిగితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఏదైనా ఒక రహస్య పాపములో నువ్వు పట్టబడి దేవునికి విరోధముగా పాప జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అన్న విషయాన్ని కూడా ఈ రాత్రి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఈ అమ్మోనీయులు ఒకప్పుడు దేవునికి విరోధస్తులుగా ఉన్నారో దేవుడు వారిని క్షమించాడు. తిరిగి వారికి ఒక స్వాస్థ్య దేశాన్ని ఇచ్చి కూడా వారిని జాగ్రత్తగా నడిపిస్తూ వచ్చినప్పుడు దేవుడే అమ్మోనీయులను క్షమించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం అమ్మోనీయులను క్షమించక వారితో శత్రుత్వం కలిగి ఉన్నారు. ఈ శత్రుత్వం, దేవుడు క్షమించిన వారితో వీరు శత్రుత్వం కలిగి ఉన్న కారణంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలనే 36 సంవత్సరాలు బానిసలుగా అదే అమ్మోనీయుల చేతికి దేవుడు ఫిలిస్తీయుల చేతికి అప్పగించినట్లుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ సహాయం తప్ప నాకెవ్వరి సహాయము ఉపయోగపడదు ప్రభువా, నీవే నాకు ఆశ్రయము, దుర్గము, నేను నమ్ముకొనదగిన నా కోట, నా కొండ, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రభు దగ్గరకు వచ్చి నీవి రాత్రి నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకోగలిగితే గనక పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా నిన్ను అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదములతో ఆయన నింపడానికి సిద్ధముగా ఉన్న దేవుడని, దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆలోచన చేయండి. ఈ మంచి రాత్రి వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సోదరుడా, దయచేసి ఆలోచన చేయి. ఈ యాబేష్ గిలాదు వారు ఎవరు అని అడిగితే పరిశుద్ధ లేఖన గ్రంథం చెప్తుంది ప్రియులారా, వీళ్ళు కూడా గిలాదు ప్రదేశములలో తమ పట్టణములను ఏర్పరచుకున్నటువంటి వారు ఈ యాబేషు వారు. వీరినే పరిశుద్ధ గ్రంథములో యాబేషు వారు అని పిలుస్తారు. యాబేష్ గిలాదు అనేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వారు గనక యాబేష్ గిలాదు వారు అని వీరిని పిలవడం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం నుండి 19వ వచనం వరకు కూడా మీరు ధ్యానించగలిగితే ఈ యాబేష్ గిలాదు వారు ఎవరు, యాబేషు వారు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే, ఒకప్పుడు ఇశ్రాయేలీలు బెన్యామీనుల మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నప్పుడు అన్ని గోత్రముల వారు కలిసి యుద్ధానికి వెళ్ళాలి రండి అని ప్రకటించగా ఈ యాబేష్ గిలాదు వారు మాత్రము ఆ యుద్ధమునకు ఏకీభవించలేదు. వీళ్ళేమనుకున్నారు తెలుసా? ఇశ్రాయేలీల 12 గోత్రాలు అందరూ అన్ని గోత్రాల వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం వెళ్ళకపోతే ఏమవుతుందిలే, అందరిలో పాటు మనం ప్రత్యేకంగా వచ్చామా లేదా అని రాజు చూస్తాడా అని అనుకున్నారు. అయితే అక్కడ జరిగినటువంటి సంభవం ఏంటో తెలుసా? న్యాయాధిపతులు 21:6-19 మీరు చదవండి. వచ్చినటువంటి వారిని లెక్క గడించి ఎవరెవరు వచ్చారు అని చూసినప్పుడు యాబేషుకు సంబంధించిన వారు ఒక్కరు కూడా అక్కడ కనబడలేదు. అప్పుడు జరిగినటువంటి సంభవం ఏంటో తెలుసా ప్రియులరా? ఇశ్రాయేలు వారు యాబేషు వారి మీద యుద్ధము చేసి దానిలో వివాహము చేసుకున్నటువంటి స్త్రీలను, అనగా పురుష సంయోగం ఎరిగినటువంటి స్త్రీలను, బైబిల్లో రాయబడిన మాట, పురుషులను వాళ్ళందరినీ కూడా హతము చేసి చంపగా దేవుని బిడ్డలారా కన్యకలైనటువంటి వారు 400 మంది మాత్రమే అక్కడ మిగులుతూ వచ్చారు. వివాహము కానటువంటి కన్యకలు 400 మంది మిగిలినప్పుడు ప్రియులరా ఈ 400 మంది స్త్రీలను తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీలు బెన్యామీనీయులకు అప్పగించేశారు వివాహాలు చేసుకోవడానికి. అనగా దయచేసి ఆలోచన చేయండి, వేల మందిగా ఉన్నటువంటి యాబేషు వారు
వారు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో ఏకీభవించని కారణంగా ఇశ్రాయేలీలే వారిని హతమార్చి తమలో ఉన్నటువంటి పురుషులను, వివాహమైన స్త్రీలను చంపి 400 మంది మాత్రమే యాబేషు వారు మిగిలేటట్లుగా చేశారు. ఇప్పుడు యాబేష్ గిలాదు వారు ఎంతమందో తెలుసా? కేవలము 400 మంది మాత్రమే. ఈ 400 మంది దగ్గరికి వచ్చి ఒక అమ్మోనీయుడైనటువంటి రాజైనటువంటి నాహాషు అంటున్నాడు, ఇదిగో మీ కుడి కన్నులు ఓడబిరికి ఇశ్రాయేలీయుల మీదకి నింద తీసుకుని వచ్చినట్లుగా మీ కుడి కన్నులు ఓడబిరుకుతాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే ప్రియులరా, ఈ వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, మాకు ఒక్క 7 రోజులు మాకు గడివివ్వండి. నేను టూకీగా చెప్తున్నాను, దయచేసి మీరు ఇంటికి వెళ్ళినంత ధ్యానించండి. ఒక్క 7 రోజులు మాత్రం మాకు గడివివ్వండి. ఈ 7 రోజుల్లోపు మేము ఇశ్రాయేలీయుల యొక్క సరిహద్దుల్లోనికి వెళ్ళి అక్కడ మాకేదైనా సహాయం దొరుకుతుందేమో మేము చూస్తాం. మమ్మలను రక్షించేవాడు ఎవ్వరూ లేకపోతే గనక మరలా మేము మీ దగ్గరకు వచ్చి మీ చేతులకు అప్పగించబడిపోతాం. మీరు మా ఎడల ఏది జరిగిస్తే దానిని మేము అనుభవించడానికి, ఆ శిక్షను మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మాట గమనించండి ప్రియులరా. 7 రోజులు మాకు గడివివ్వండి. ఈ 7 రోజుల్లోపు మేము ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లోనికి వెళ్తాం. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మావారే అయినా ఇప్పుడు మాకు వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు బెన్యామీనీలతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మేము వాళ్ళతో ఏకీభవించలేదు, ఇశ్రాయేలీయుల గోత్రాలతో మేము ఏకీభవించలేదు కనుక వాళ్ళు మా మీద శత్రుత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మమ్మల్ని రక్షించేవాడు ఎవరైనా ఉన్నారేమో, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మేము చూస్తాం. ఎవ్వరూ లేకపోతే తిరిగి వచ్చి మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటాము అని చెప్పారు. గమనించండి ప్రియులరా, ఇలాగ జరిగిన తదుపరి వీళ్ళు ఏం చేశారు తెలుసా? రాజైన నాహాషు దగ్గర 7 రోజులు గడువు తీసుకుని వీళ్ళు ఇశ్రాయేలీయుల సరిహద్దులోనికి వెళ్ళారు. అక్కడ నేను చెప్పిన సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఉన్న సారాంశం. ఆ ఇశ్రాయేలీయుల సరిహద్దు దగ్గరికి వెళ్ళారు. సరిహద్దు దగ్గరికి వెళ్ళి ఏడుస్తా ఉన్నప్పుడు పశువుల మందలను మేపుకుంటూ సౌలు సరిహద్దు ప్రాంతానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, దేవుని బిడ్డ యాబేషు వారు పరుగు పరుగున వెళ్ళి ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి మాకేదైనా సహాయం దొరుకుతుందా అని కన్నీటితో విలపిస్తూ 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 మోకరిల్లి కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల ప్రాంతంలో నుంచి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందలను మేపుతూ సౌలు సరిహద్దు ప్రాంతంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే ఈయన సరిహద్దులోనికి వచ్చాడో వెంటనే ఈ ప్రజలు చూసి అంటున్నారు, ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు? యాబేషు వారు ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని చెప్తే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, మా మీదకి మనందరికీ శత్రువైన అమ్మోనీయుడు ధ్వజమెత్తి రాజైనటువంటి నాహాషు ఇశ్రాయేలీయులకు అవమానం కలగ చేయడానికి ఇదిగో మన దగ్గరికి వచ్చి మా కుడి కన్నులు ఓడదీస్తానని చెప్పాడయ్యా, దయచేసి మాకు సహాయము లేదు అని చెప్పాడు. వెంటనే సౌలు చేసిన 4 కార్యాలు, ఈ 4 మాటలను టూకీగా నేను మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒకవైపు శత్రువైనటువంటి అమ్మోనీయుడైన నాహాషు ఉన్నాడు. నాహాషును జయించడానికి అభిషక్తుడైనటువంటి సౌలు, దేవుని ఆత్మ కలిగినటువంటి సౌలు, రాజుగా సమూయేలు చేత అభిషేకించబడిన సౌలు, వెంటనే అతడు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, 11వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, అతనికి తెలియచేయగా సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకు బలముగా వచ్చెను. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రైజ్ ద లార్డ్. అమ్మోనీయులను జయించడానికి ఇశ్రాయేలీయుల పక్షముగా సౌలు నిలబడుతూ ఉన్నాడు. సౌలు విజయము సాధించడానికి అతనికి దోహదపడినది ఏదో తెలుసా? మొట్టమొదటిగా దేవుని ఆత్మ చేత అతడు నింపబడ్డాడు. ఈ రోజున మీకు కూడా నాహాషు లాంటి శత్రువులు ఉన్నారా? మీ మీద కూడా సాతానుడు ఎత్తుపట్టి మీ మీద కూడా యుద్ధం చేస్తూ ఉన్నాడా? అది ఆర్థిక అప్పు బాధలనేటువంటి శత్రువా, అనారోగ్యం అనే శత్రువా, మానసిక వేదనలనే శత్రువా,
ఆర్థిక రుగ్మతలనే శత్రువా? ఏ శత్రువు నిన్ను వెంటాడుతూ ఉన్నాడో ఆలోచన చేయి ప్రియులారా. ఈ రోజున మానవులను పట్టి పీడించడానికి దెయ్యాలు చాలా రూపంలో వస్తున్నాయి. అప్పులు కూడా ఒక దెయ్యమే. అప్పులను కలిగించేది కూడా దేవుని ఆత్మ కాదు, దెయ్యపు ఆత్మే. రోగములను కలిగించే దెయ్యాలు శత్రువులు, అప్పులను కలిగించే శత్రువులు, దేవుని బిడ్డల మానసిక సమస్యలను కలిగించే దెయ్యాలు, కోపాన్ని కలిగించే దెయ్యాలు, వ్యభిచారపు మనస్సును కలిగించే దెయ్యాలు. ఏ దెయ్యం చేత పట్టి పీడించబడుతున్నావు? ఏ శత్రువు చేత పట్టి పీడించబడుతున్నావు? ఏ శత్రువు నీ ముందు పొంచి ఉన్నాడు? ఏ శత్రువు వల్ల నీ ఇల్లు గొల్లైపోతుంది? స్త్రీకి దొరకని వాడు సిరికి దొరుకుతున్నాడు. కొందరు దేవుని బిడ్డల కోపానికి దొరుకుతున్నారు. కొంతమంది ధనాపేక్షకు లోనైపోతున్నారు, మోహములో పడిపోతున్నారు, కోపములో పడిపోతున్నారు, అసూయలో పడిపోతున్నారు, నేత్రాశలో పడిపోతున్నారు, జీవపుడంబములో పడిపోతున్నారు. ఏ శత్రువు నీ ఇంటిని, నీ ఒంటిని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడో ఆలోచన చెయ్యి. రాత్రి వాడెంతటి బలవంతుడైన శత్రువుగా నీకు కనబడుతున్నప్పటికీ కూడా ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులరా, ఈ యాబేషు వారు 400 మంది అయినా దేవుని బిడ్డలారా, ఇదిగో బలమైనటువంటి అమ్మోనీలను తుత్తునీలుగా చేయడానికి ఒకే ఒక సౌలు నిలబడ్డాడు. నిలబడినటువంటి సౌలు చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ చేత అతడు నింపబడ్డాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయా? కొన్ని శారీరక రుగ్మతల చేత అల్లాడిపోతూ ఉన్నావా? నా జీవితంలో ఇంకా వెలుగు కలగదా అన్నయ్య? నా ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావా అన్నయ్య? శత్రువుల చేతిలో నా జీవితం నలిగిపోవలసిందే, అన్యుల చేతికి నా కుటుంబం, నా బిడ్డలు అన్యుల పాలైపోవలసిందేనా? ఇదిగో ఎవడో నా బిడ్డను చెరపడుతున్నాడు, నా ఇంటికి నింద తీసుకురావాలని చూస్తున్నాడు, నా బిడ్డను నాకు కాకుండా చేయాలని చూస్తున్నాడన్నా. ఇదిగో నా బిడ్డ త్రోవ తప్పిపోయాడు, కొన్ని అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాడు. వీటన్నిటి నుంచి నిన్ను విడిపించగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒకవైపు దురాత్మ నీ కుటుంబంలో పనిచేస్తూ ఉంటే, ఒకవైపు దురాత్మ నీ కుటుంబాన్ని పీడిస్తూ ఉంటే, ఒకవైపు దురాత్మ నీ భార్యను చెరపడుతూ ఉంటే, ఒకవైపు దురాత్మ నీ భర్తను త్రోవ తప్పిస్తూ ఉంటే, దురాత్మను ఎదిరించగలిగిన పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా? దురాత్మతో పోరాటము చేసే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? దురాత్మను జయించగలిగిన దేవుని ఆత్మ నీలోనికి వచ్చిందా? చాలా మంది చెప్తున్నారు పరిశుద్ధాత్మ అంటే ఏంటండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది చెప్పారు. ఈ రోజున కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అండి? దేవుని ఆత్మను పొందుకోవాలా అండి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఆయన అన్నాడు, నేను వెళుతున్నాను, వెళ్ళిన నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకరమైన ఆత్మను మీ వద్దకు పంపిస్తాను. ఆయనే సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అంత్య దినముల యందు నా ఆత్మను కుమ్మరిస్తాను. ఒకవేళ మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు దూషించినప్పటికీ గాని నీకు క్షమాపణ కలదేమో గాని, పాప క్షమాపణ కలదేమో గాని, పరిశుద్ధాత్మను దూషించిన వానికి ఈ యుగములో గాని రాబోయే యుగములో గాని పాప క్షమాపణ లేదని పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాయించలేదా? నా ప్రియమైన దేవుని బిడ్డల, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మొదట మాట ఆత్మతో ప్రారంభమైంది. అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుతూ ఉన్నప్పుడు ఆది కాండం 1వ అధ్యాయములోనే పరిశుద్ధాత్మతో ప్రారంభించబడింది. ప్రకటన గ్రంథం చివరి మాట, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. ఆత్మతో పరిశుద్ధ గ్రంథం ముగించబడింది. తండ్రి తన కాలాన్ని ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడు. తండ్రి తన సమయములో కుమారుణ్ణి లోకానికి పంపించాడు. కుమారుడు ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు శరీరధారిగా మన మధ్యన సంచరించి జీవించి ఆయన పనిని ముగించి బలియాగముగా సిలువలో అర్పించబడి ఆయన తిరిగి సమాధిని గెలిచి పునరుద్ధానుడై లేచి ఆయన పరలోకానికి ఆరోహణుడైపోయాడు. మన మధ్యన సంచరిస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్ముడు కాదా? ఇదిగో సంచకరువుగా మీకు పరిశుద్ధాత్మను ఇస్తున్నాను, అంత్య దినములలో ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. దేవుడు చేసిన వాగ్దానమును నమ్మవా? ఈ భూమి మీద నుంచి సంఘాన్ని తీసుకుని
మధ్యాకాశమునకు వచ్చిన యేసు ప్రభు వారి చేతికి అప్పగించేది ఎవరో తెలుసా? ఈ భూమి మీద సంచకరువుగా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, పరిశుద్ధాత్మను ఎవరైతే నమ్ముతారో, పరిశుద్ధాత్మ ముద్ర ఎవరైతే పొందుతారో, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన మీకు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు. ఎందరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో ఆ పరిశుద్ధాత్ముడే సంఘమును ఎత్తినప్పుడు మధ్యాకాశానికి తీసుకువెళ్లి ప్రభు చేతికి అప్పగించేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం ఆలోచన చేయండి. ఒకటి, సౌలు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. 2, అత్యాగ్రహుడై, 6వ వచనం చదవండి, 11వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. అతడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై అత్యాగ్రహుడై ఏం చేశాడు తెలుసా? అక్కడున్న పాడే ఎద్దులను తీసుకుని వచ్చి రమ్మని పాడే ఎద్దులను తునకలుగా నరికేశాడు. నరికి ఇదిగో ఈ సరిహద్దు ప్రాంతాలకు తీసుకువెళ్ళి ఈ ముక్కలను, మాంసపు ముక్కలను విసరండి. విసిరి ఏం చెప్తారో తెలుసా? ఈ అమ్మోనీయుడి మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నాం. ఎవడైనా గాని ఇశ్రాయేలీయులు ఈ యుద్ధములో పాలి పంపులు పొందకపోతే వాళ్ళ పాడే ఎద్దులన్నీ కూడా ఇలాగ నరకబడతాయి అని చెప్పండి అన్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారు ఈ మాట? శత్రువైన సాతానుడి మీద విజయం పొందడానికి క్రైస్తవ సమాజానికి పరిశుద్ధాత్మ కావాలి. నెంబర్ 2, శత్రువైన సాతానుడి మీద రోషం కావాలి. రోషం కలిగిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. రోషంగా, హల్లెలూయా, రోషంగా చెప్పండి. క్రైస్తవుడికి రోషం కావాలి. రోషం. ఈ మధ్యన క్రైస్తవులకు రోషం వస్తుంది. ఎక్కడ వస్తుందో తెలుసా? ఒక సంఘం అంటే ఒక సంఘానికి రోషం పెరిగిపోతుంది. ఒక బోధకుడు అంటే ఒక బోధకుడికి రోషం పెరిగిపోతుంది. ఒక సంఘ పెద్దకి మరొక సంఘ పెద్దకి రోషం పెరిగిపోతుంది. ఇదిగో ఆ మీటింగుల కంటే ఈ మీటింగులు, వాళ్ళకంటే వీళ్ళు గొప్పగా, వాళ్ళ సంఘం వీళ్ళ సంఘం, ఆ సేవకుడు ఈ సేవకుడు, ఆ మినిస్ట్రీ ఈ మినిస్ట్రీ. ప్రపంచ క్రైస్తవులారా, నాయనా బాబు, సాతానుడి మీద రోషం కలిగి ఉండండి రా బాబు అంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళలోనే ఒకళ్ళంటే ఒకళ్ళు రోషం కలిగి బతుకుతా ఉన్నారు. అందుకనే మనలో మనకి కలహం పెట్టి సాతానుడు పక్కన నిలబడి హాయిగా వింత చూస్తున్నాడు. మనలో మనమే కొట్టుకు చచ్చిపోతున్నాం. ఒక సంఘానికి పడ్డంలే, ఒక సేవకుడికి పడ్డంలే, ఒక మినిస్ట్రీకి పడ్డం లేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచ క్రైస్తవులందరూ ఏకమై మనందరము రోషము కలిగి పగ తీర్చుకోవలసిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఎవడాడు? మనందరికీ అంతిమ శత్రువు ఎవరాడు? శత్రువైన సాతానుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాడంటే ఎప్పుడూ కూడా కోపం కలిగే ఉండాలి. మీరు కోపం ఉందా? సాతానుడు అంటే మీ అందరికి కోపమేనా? ఒకడు వచ్చి అన్నాడు, అన్న పాపం, అయ్యో సాతానుడు, వాడికి మారు మనసు కలిగేలాగా మనం ప్రార్థన చేయాలన్నాడు. ఏంటంటే, అయ్యో పాపం సాతానుడు అన్నా వాడికి మారు మనసు కలిగేలా ప్రార్థన చేయాలి. ఒరే, వాడికి మారు మనసు కలగాలని నువ్వు ప్రార్థన మొదలు పెడితే నీ మారు మనసు పోతుందిరా బాబు అన్నాను నేను. వాడు దుష్టుడు, వాడికి మారు మనసు అనేది రాదు. ఆ సమయం వాడికి లేదు, అవకాశం వాడు లేదు. వాడు దుష్టుడు, వాడు సాతానుడు. వాడు మారు మనసు గురించి నీ మారు మనసు ఎందుకు పాడు చేసుకుంటావు? అయ్యో పాపం సాతానుడు కదన్నా. చాలా మంది జాలిపడేవారు ఉన్నారు, సాతానుడిని చూసి జాలిపడేవాళ్ళు ఉన్నారు. అయ్యో బొత్తిగా నేను అన్నీ మానేస్తే ఎలాగన్నా వాడు ఏమైపోతాడన్నా, మా ఫ్రెండ్ కదన్నా వాడు. అప్పుడప్పుడన్నా ఒక చిన్న అబద్ధం ఆడుతూ ఉంటే వాడు కొంచెం సంతోషించి నా పక్కనే ఉంటాడు కదా అని అనుకుంటారు. తెలుసా మీకు? వచ్చేటప్పుడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా సాతానుడు కూడా ఇక్కడ దాకా వస్తాడు చాలా మందికి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వెనకాల చూడండి, వెనకాలంతా చీకటిగా ఉంటుంది. చీకటి మైదానంలో ఇక్కడందరూ మనుషులు ఉంటారు, అక్కడ అన్ని వాహనాలు ఉంటాయి, ఆ వెనకాలన్నీ దెయ్యాలు ఉంటాయి. ఎవరని అడిగితే మనలో కొంతమంది కూడా వచ్చిన దెయ్యాలు అక్కడే ఉంటాయి, అక్కడే ఉండి ఎక్కడ దాకా వస్తాయి. ఎక్కడ దాకా?
జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ దాకా వస్తాయి. వచ్చిన తర్వాత అవి ఏం చేస్తాయని అడిగితే, ఇదిగో నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని అన్నావు అనుకో, వెరీ గుడ్, టాటా, బాబాయ్, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి త్వరగా వచ్చే అందో, ఏం పర్లేదు, చక్కని మహోత్సవాలు, మంచి వాక్యం దొరుకుతుంది, కంగారు పడిపోయి వెంటనే కూర్చోలేనని అలాగే నీ బయటికి రాకు, వాక్యం అంతా వినిరా అంటది. ఎవరో? దెయ్యం. ఏమండి, దెయ్యం వాక్యం అంతా వినమంటదా? వినమంటది. వాక్యం అంతా వినో. అలాగే మరి నేను వెళ్ళొస్తాను, కానుకుందా అని అడుగుతుంది. మళ్ళీ ఎవరో? దెయ్యం. కానుకుందా? ముందరే 10 రూపాయలు. 10 రూపాయలు ఏంటి, ఇన్ని లక్షలు పెట్టి సభలు పెడుతుంటే 10 రూపాయలు వేస్తావా నువ్వు? కనీసం 100 అయినా 1000 అంటది. ఎవరో? దెయ్యం. 100 అయినా 1000, ప్రార్థనకెళ్ళు, అయ్యే వరకు ఉండు, ఆశీర్వాదం పొందకుండా రావద్దు. మరి అలా కాదు, ఒకవేళ పాటలు పాడమంటే పాటలు కూడా పాడాయి, ఒకవేళ రవికుమార్ గారు ఆలస్యమై వాక్యం చెప్పమంటే వాక్యం కూడా చెప్పే. ఇదేంటి, ప్రార్థనకి వెళ్ళమంటుంది, పాటలు పాడమంటుంది, కానుకిమ్మంటుంది, ప్రసంగం చేయమంటుంది, అన్నీ చేసేయొచ్చా? అన్నీ చేసేసి నువ్వు బయటకు వచ్చే గుమ్మం దగ్గర నేను రెడీగా ఉంటాను, నాలో నువ్వు, నీలో నేను కలిసి ఇంటికి వెళ్ళిపోదా. నువ్వు తప్పు జారి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, రవికుమార్ గారు వాక్యం విన్న తర్వాత ఆయన దేవుడు నీ హృదయం అడుగుతున్నాడు అని అంటున్నాడు. ఆయన నా హృదయం ఇమ్మంటావా అని అడుగు. అదేమంటా తెలుసా? నువ్వు వెళ్ళి ఎంతసేపు కూర్చున్నా పర్లేదు, ఎన్ని పాటలు పాడినా పర్లేదు, ఎంత కానుకేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, కానీ నీ హృదయం మాత్రం యేసయ్యకి ఇచ్చావంటే మాత్రం ఒప్పుకోని. ఎందుకంటే నువ్వు బయటికి రాగానే మళ్ళీ నేను లోపలికి రావాలి కదమ్మా. అందుకని నువ్వు హృదయం ఇవ్వకుండా ఏమిచ్చినా పర్వాలేదు, టాటా, బాబాయ్, త్వరగా వచ్చేయే అంటాడు. ఎక్కడ ఉంటాడు? అక్కడే గేటు దగ్గర ఉడికి త్వరగా వచ్చేయే అంటాడు అనమాట. మనం కూడా ఏం చేస్తామంటే అన్నీ చేసేస్తాం, కానుకలు వేస్తాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం, అన్నీ చేసేసి స్తోత్రం 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 అనుకుంటా, హృదయం మాత్రం తెరిచి లోపలికి ప్రభువుని ఆహ్వానించకుండా అలా బిగబట్టుకునే స్తోత్రం 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 అనుకుంటా ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళగానే ఎక్కడ మా ఫ్రెండ్ అని చూస్తాం. ఇలాగా ఆడే చెట్టు మీద నుంచో ఏ పొంతలోంచో కిచకిచకిచ అని రాస్తాడు, ఆయన భుజాన్ని వేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా నీ జీవితంలో ఆశీర్వాదం ఎక్కడ వస్తుందో ఆలోచన చేయి. ఒకటి, దేవుని సన్నిధానంలో మనము దేవుని బిడ్డల శత్రువైన సాతానుడిని జయించడానికి, లోకనాథుడైన సాతానుడిని జయించడానికి క్రైస్తవ సమాజానికి దేవుని ఆత్మ అవసరమని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. గమనించండి. 2, ప్రియమైన దేవుని బిడ్డల, రోషం కావాలి. ఎవరి మీద రోషమో తెలుసా? సాతానుడి మీద రోషం కావాలి. సాతానుడి మీద పౌరుషంగా మనం మాట్లాడాలి. సాతానంటే రోషము కలిగి మనము జీవించాలి. శత్రువైన సాతానుడే మనందరికీ కూడా ఏకైక శత్రువని గుర్తించుకుని సాతానుడితో చెలిమి కలిగి ఉండొద్దు. రాజీ పడొద్దు. పాపాన్ని పాపంగానే ఖండించండి. నీ బిడ్డలు చేసినా, నీ భర్త చేసినా, నీ భార్య చేసినా శత్రువును శత్రువుగానే చూడండి, ప్రేమగా చూడకండి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? అపవాదిని ఎదురించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదురించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఓ తమ్ముడు, అన్నయ్య, ఈ సాతానుడితో ఈ గలిబిలంతా నేను భరించలేకపోతున్నాను. ఎంత విశ్వాసంగా ఉందాం అనుకుంటున్నానో అన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, ఎంత పరిచర్య చేయాలనుకుంటున్నానో అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, ఎంత నీతిగా వెళదాం అనుకుంటున్నానో అన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి. అన్నయ్య, నాకు ఒకటే ఒక డౌట్ అన్నాడు. ఏంట్రా బాబు, తెలుసా మీకు, చాలా మందికి పాపము చెయ్యకుండా ఉండలేకుండా పాపము నుంచి తప్పించబడ్డానికి ఇష్టపడడం లేదు. ఇది అసలు జరగకపోతే ఎలాగుంటుంది అని ఆలోచించుకుని రకరకాలుగా యోచించుకుంటున్నారు. వాడు వచ్చి అన్నాడంట, అన్న, నేను అన్ని రకాలుగా ఆలోచించగా ఒకటే నాకు తోచింది అన్నాడంట. ఏంట్రా నాయన అంటే, అన్న, సాతానుడు మొట్టమొదట సర్పముగా ఏదేను వనములో ఆదామును మోసగించాడన్నా. ఆదాము మోసపోబట్టి మనందరికీ శాపం వచ్చేసిందన్నా. నాకు ఒకటే ఒక ఆలోచనతో వస్తుంది. ఏంటి తమ్ముడు? ఆదాము గనక చైనా వాడై ఉంటే మనకు పాపం వచ్చేది కాదన్నాడంట. ఏంటిది? ఆదాము గనక చైనా వాడైతే గనక మనకు పాపము వచ్చేది కాదు. ఏ అంటే చైనా వాళ్ళు కప్పల్ని పాముల్ని తింటారు కదన్నా. ఆదాము గనక చైనా వాడై ఉండుంటే మొట్టమొదట ఏదేను వనములో ఆ చెట్టు మీద నుంచి ఘట సర్పమైన సాతానుడు ఆదాము దగ్గరికి వచ్చి మోసపరచడానికి ప్రయత్నిస్తే దాని మాటలు వినేవాడు కాదు ఆదాము. ఏం చేసేవాడు? పామును కోసుకు తినేసేవాడు. ఇంకా మన దగ్గరికి పాపం వచ్చేది కాదు కదన్నా
చూసారా, చాలా మందికి ఇలాంటి సందేహాలు చాలా వస్తాయి. అవన్నీ ఎందుకు ఆదాము చైనా వాడైతే నీకెందుకు, జపాన్ వాడైతే నీకెందుకు, ఉన్న సాతాను నువ్వు ఎందుకు ఎదిరించలేవు, ఉన్న సాతాను నువ్వు ఎందుకు విజయం పొందలేవు, ఎందుకు పాపం చేయకుండా నువ్వు ఉండలేకపోతున్నావు? ఇంకొక ఆయన వచ్చానంట, అన్నా అపవాది తలను యేసు ప్రభువారు ఆదిలో చితక త్రొక్కాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. 2 చేతుల పైకి చేపలు పెడితే దానికి స్తోత్రం చెల్లించండి. ప్రైజ్ ది లార్డ్. అపవాది తలను యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆదిలో చితక త్రొక్కాడన్నా. ఇంకా సర్పం యొక్క తోక మాత్రమే మిగిలింది కదన్నా. ఆ తోకే కదా మనల్ని కలవరపరుస్తుంది, ఆ తోకే కదా మనకి శ్రమలు కలిగిస్తుంది, ఆ తోకే కదా మనకి ఇన్ని కష్టాలు కలిగిస్తుంది అన్నా. నాదో డౌట్, ఏంట్రా నాయన, తలను చితక త్రొక్కిన దేవుడు తోకను మాత్రం ఎందుకు వదిలేసాడు? దాన్ని కూడా చితక త్రొక్కుంటే వదిలిపోను కదన్నా. విన్నారా వాడి సందేహం? ఆదిలో సర్పము యొక్క తలను ప్రభువు చితక త్రొక్కాడు. మిగిలింది ఏం మిగిలింది? తోకొక్కటే మిగిలింది. ఆ తోకే ఎలాగ భయపడుతుంది. సాతానుడికి తలలేదు తెలుసా మీకు సంగతే? సాతానుడు తలకాయ ఎప్పుడో చిదిగిపోయింది, మెదడు లేనోడాడు. ఆయన చూసి మీరు భయపడతారు. ఉట్టినే జీవం ఉన్నట్లుగా తోకం చూపించి ఎలాగెలాగ అంటుంటాడు. తోకం చూసి అమ్మో పాము వచ్చేసింది, సాతానుడు వచ్చేసాడు అనుకుంటారు. ఆడు తలకే లేదు, తలంతా చిదిగిపోయింది, మెదడలేదు ఆడికి. ఈ తోకను కూడా చితక త్రొక్కుంటే బాగుండును కదా అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, సంఘమునకు శిరస్సు యేసు ప్రభువారు. ఇప్పుడు అపవాది అయిన సాతానుడు శిరస్సు అయినటువంటిని, సాతాను తలను సంఘమునకు శిరస్సు అయిన యేసు ప్రభువారు చితక త్రొక్కాడు. ఇప్పుడు మిగిలిన బాడీ, సాతానుడు యొక్క తోక వరకు మిగిలిన బాడీని ఎవరు చితక తొక్కాలంటే, సంఘమునకు శిరస్సైన యేసు సాతాను శిరస్సును చితక త్రొక్కితే మిగిలిన శరీరమైన సంఘము మిగిలిన సాతానుని చితక త్రొక్కాలి. ఆమేన్. ఆ మిగిలిన మొక్కను కూడా యేసు ప్రభువారు పాదం వేసి తొక్కి అణిచిపడేసేవాడు. కానీ దాన్ని మాత్రం ఎందుకు ఉంచాడో తెలుసా? అప్పుడప్పుడు మనం వాడిని తొక్కుతా ఉండడానికి, ఆడుకోవడానికి, వాడిని చితక త్రొక్కడానికి, ఎప్పుడు పడితే అప్పుడు కసాబిసాన్ని తొక్కడానికి మిగిలిన బాడీని కూడా విడిచిపెట్టి మనల్ని ఆడుకోమన్నాడు. కానీ సాతానుడితో ఆడుకోవలసిన నీవు వాడికి అవకాశం ఇచ్చి నువ్వేం చేస్తున్నావో తెలుసా? వాడి చేత ఆడుకోబడుతున్నావు. ఈ మంచి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మనవి చేస్తున్నాడు ప్రియులారా. వెంటనే సౌలుకి అమ్మోనీల మీదకి ఏం కలిగిందో తెలుసా? దేవుని ఆత్మను పొందాడు. నెంబర్ 2, అత్యాగ్రహుడయ్యాడు, కోపముతో నింపబడ్డాడు. 3వది, అతడు చేసినటువంటి పని ఏంటో తెలుసా? కోపముతోనే నింపబడిన వాడు ఏం చేశాడు తెలుసా? ఎడ్లను తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా చేసి, మొక్కలు దేశం సరిహద్దుల నిండా విసరగొట్టండి. ఏంటి ముక్కలని ఎవరైనా అడిగారు అనుకో, రేపు యుద్ధానికి వెళుతున్నాం అమ్మోనీల మీదకి సౌలు నాయకత్వంలో, మీలో ఎవరైనా ఇశ్రాయేలీయులు యుద్ధానికి రాకపోతే వాళ్ళందరి పాడయావులు కూడా ఇలాగ ముక్కలైపోతాయి అని చెప్పండి అని చెప్పి శాంపిల్గా కొన్ని కైమ ముక్కలు పంపించాడు. ఈ రోజున క్రైస్తవ సమాజాలు ఏకం కావాలి, క్రైస్తవ సంఘాలు ఒకటి కావాలి. మనందరము కలిసి ఏకత్వముతో, ఐక్యతతో సాతానుడి యొక్క శిరస్సును చితక త్రొక్కాలి. వీళ్ళందరూ ఏకీభవించడానికి వీళ్ళందరి దగ్గరికి పాడే ఎద్దులను మొక్కలు చేసి పంపించాలా నీ దగ్గరికి? నువ్వే సంఘమైనా నీ సంఘానికి శత్రువు సాతానుడు కాదా? నా సంఘానికి శత్రువు సాతానుడు కాదా? మనందరికీ శత్రువు సాతానుడు కాదా? మనందరము కలిసి సాతాను యొక్క శిరస్సును చితక త్రొక్కవలసిన వారమై ఉన్నామని దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. 3వది, అతడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ యూదా ఇశ్రాయేలు ప్రజలారా కూడి రండి, రేపు ఉదయాన్నే మనము యుద్ధానికి వెళ్ళబోతున్నాము అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు వారు 3 లక్షల మందియు, 8వ వచనములో యూదావారు 30,000 మంది కూడి వచ్చిరి. స్తోత్రం కలుగునుగాక. ఈ పాడ ఎద్దులను మొక్కలు చేసి సరిహద్దులకు పంపించితే ఈ నాహాషు మీదకి, అమ్మోనీల మీదకి యుద్ధం చేయడానికి కూడి వచ్చిన ఇశ్రాయేలీయులు ఎంతమందో తెలుసా? యూదావారు ఎంతమందో తెలుసా? 3,30,000 మంది వచ్చేసారు. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్. 1, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు.
రెండు ప్రియులారా, అత్యాగ్రహుడై రోషము కలిగిన వాడుగా ఉన్నాడు. మూడవది ఐక్యత, అందరితో పాటు కలిసి యుద్ధానికి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? యాబేషు వారిని పిలిచి అన్నాడు, అబ్బాయ్, మీకు సహాయం, మిమ్మలను రక్షించే వాళ్ళు దొరికారు. దేవుని ప్రజలమన్న మేమందరం కూడా ఐక్యత కలిగి ఉన్నాం శత్రువుని సంహరించడానికి. మీరేం చెప్తారో తెలుసా? రేపు సాయంత్రంలోగా నీ లెక్క తేలుస్తామని చెప్పేసేయండి. మీరు రేపు సాయంత్రంలోగా వస్తామని చెప్పండి అక్కడికి. ప్రైజ్ ద లార్డ్. ఏంటది? రేపు సాయంత్రంలోగా మీ దగ్గరకు వస్తామని నాహాషు రాజుకి కబురు పెట్టండి అని అన్నాడు. ఎందుకంటే రేపు సాయంత్రం లోపుగానే అక్కడ నాహాషు సైన్యము మొత్తం లేచిపోతారని ప్లాన్ వేసాడు. సౌలు గారు ప్లాన్ వేసి ఏం చెప్పాడు తెలుసా? రేపు సాయంత్రంలోగా సూర్యాస్తమయం లోపు మేము వస్తామని చెప్పండి అన్నాడు. అంతే. వీళ్ళు అన్నారు, బాబు రేపు సాయంత్రం కలుసుకుందాం, మరి పగలేం జరుగుతుందో మాకు తెలియదు అన్నారు. అని చెప్పి అయిపోయేటప్పటికి ఈలోపు సౌలు ఏం చేశాడంటే, మొత్తం ఇశ్రాయేలు యూదా ప్రజలందరూ కూడిరండి అన్నాడు. 3,30,000 మంది ఇశ్రాయేలు యూదా ప్రజలు వచ్చారు. తెల్లవారుజామున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా వెళ్ళి యుద్ధం చేయడం ప్రారంభించారు. ఒకటి గమనించండి, నా ప్రియ సోదరి సోదరుడ, దేవుని ఆత్మతని నడిపించింది. 2, రోషము కలిగిన వాడుగా ఉన్నాడు. 3, అందరితో పాటు కలిసి ఐక్యత కలిగిన వాడుగా ఉన్నాడు. 4వది, సమయం పెట్టి సాతానుని కొట్టాడు. చప్పలు కూడా దేనికి స్తోత్రం చెల్లించండి. సాతానుని కొట్టడానికి ఏం చేశాడు? సమయం పెట్టి సాతానుని కొట్టాడు. మనం సాతానుడికి భయపడిపోతాం. ఏమ్మా ఏం కావాలమ్మా అని అడిగితే, అన్నయ్య గారు చాలా కాలం అయిందండి, 9 సంవత్సరాలు అయిందండి, పెళ్ళయి పిల్లలు లేరండి. అలాగమ్మా మరేమ్మా అంటే, అన్నయ్య గారు ఏదోలాగా కనీసం ఈ 2-3 సంవత్సరాలైనా పిల్లలు కలిగేలా చూడండి అన్నయ్య గారు. ఎవరు కావాలమ్మా? ఎవరున్నా పర్వాలేదండి బాబు. క్రైస్తవులకు రోషం ఉండాలి. రోషంతో పాటు సాతానుడికి ఏం పెట్టాలి? టైం పెట్టాలి. ఒరే సాతానుడా, నీ టైం అయిపోయింది చూసుకో. హన్నా ప్రార్థన చేస్తూ ఏమన్నా తెలుసా? ప్రభువా, నీ సన్నిధిలో కుమ్మరించబడుతున్నాను, ఇదిగో టైం ఇస్తున్నాను నీకు. ఎవరెవరికి టైం ఇస్తున్నారు? హన్నా దేవునికి టైం ఇచ్చింది. గమనించుకోండి. ఏమన్నా తెలుసా? ఇదిగో వచ్చే ఏటికి నీవు ఎవరో చూసుకో, దేవా నువ్వే. మనమే దేవుడి దగ్గరికి వెళ్ళేలా మాట్లాడుతాం, దేవా దీనుడను నాయనా. హన్నా ఎలా మాట్లాడుతుంది తెలుసా? దేవా వింటున్నావా? వచ్చే ఏటికి అంటే మళ్ళీ ఇదే రోజుకి 2012 ఏప్రిల్ 2 దాకా టైం ఇస్తున్నాను నీకు. వచ్చే ఏటికి నాకు ఒక బిడ్డ. మళ్ళీ ఏదో బిడ్డ అనుకుంటావేమో. దేవా వింటున్నావా? ఏదో బిడ్డ అనుకుంటావేమో. బిడ్డలు లేరు కదా, నా అమ్మాయిని ఇద్దాం అనుకుంటావేమో, లేకపోతే అబ్బాయిని ఇద్దాం అనుకుంటావు. నా ఇష్ట ప్రకారంగా నాకు కావలసిన కుమారుణ్ణే నువ్వు నాకు దయచేయాలి. ఎవరితో జరుగుతుందో తెలిసి సంభాషణ? ఎవరైనా నాతో ఇలాంటి సంభాషణ చేస్తే నాకే కోపం వచ్చేది. ఏంటమ్మా నువ్వు ప్రార్థన చేయమంటే చేస్తాం, కానీ అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి, వచ్చే రోజుకి కావాలంటే ఎలా కుదురుతుంది అంటాం మనం. ఈవిడేమంటుందో తెలుసా? దేవా వచ్చే ఏటికి. మళ్ళీ ఇదే రోజుకి సుమా మర్చిపోతావేమో. నీ ఇష్టం వచ్చిన బిడ్డను కాదు, మగ బిడ్డే, నా గర్భాన్న నువ్వు నాకు ఇవ్వాలి. టాటా బాబాయ్ సీయో, వచ్చే సంవత్సరం మళ్ళీ పిల్లడితో మందిరానికి వస్తాను, రెడీగా ఉండు. ఏమైంది? ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని దగ్గర పోరాడగలిగిన శక్తి నీ దగ్గర ఉండి, రోషం నీ దగ్గర ఉండి, దేవునికి సమయం పెట్టినా దేవుడు ఆ సమయములోనికి నీ విశ్వాసం కొలది దేవుడు నీకు ఇస్తాడు. అంతే. నమ్మిన వారు చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళతో మనమే యుద్ధం చేయడం ప్రారంభించేస్తాం. యుద్ధం చేయడం ప్రారంభించి చూడండి, శత్రువులు మనకున్నారంటే, ఇక్కడ శత్రువు ఉన్నాడంటే ఆ శత్రువు దగ్గరికి వెళ్ళడానికి మొదట దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆత్మవశుడై వెళ్ళాడు. 2, రోషము కలిగి ఉన్నాడు. ఎవరి మీద? శత్రువు మీద. శత్రువు మీద రోషం కలిగి రా చూసుకుందాం, చంపేస్తాను, నరికేస్తాను, పోగులు పెడతానన్నాడా?
మనం ఎవరితోనైనా దెబ్బలాడితే ఏం చేస్తాం? క్రైస్తవులకు కొత్త కొత్త బూతులు ఉన్నాయి ఇప్పుడు, తెలుసా మీకు? మనమేమో బూతులు తిట్టలేం, క్రైస్తవులం కదా. లోకస్తులేమో భయంకరమైన పనికిమాలిన బూతులు తిడతారు. మనం ఏం చేస్తున్నాం? బూతులు మనకు రావు కాబట్టి క్రైస్తవులు కొన్ని కొత్త కొత్త బూతులు నేర్చుకుంటున్నారు. ఒరే ఒడిలిపోయిన వంకాయ ముఖముడా. ఒకసారి ఓ పెద్ద ఆయన పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు టీ పెట్టమన్నాడు ఓ పిల్లాడిని, నేను వచ్చానని. ఆ టీ పెట్టడానికి లోపలికి వెళ్ళాడు. ఏమో టీ పెట్టడం రాలేదు. టీ పెట్టడం రాకపోయేటప్పటికి ఈయన లోపలికి వెళ్ళేటప్పటికి ఈయన కోపం వచ్చేసింది. దీనికి బీపీ ఉంది. నీకు కనపడలేదా అన్నాడు. అక్కడే ఉంది పాపం అంతా. కనపడలేదు అయ్యారు అన్నాడు. టీ మొహముడా. అక్కడ ఏదో తిట్టాలనుకున్నాడా, బూత్ తిట్టకూడదు కాబట్టి టీ మొహముడా అన్నాడు. అలాగే మనకు కూడా కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవుని బిడ్డలు మన కోపం కూడా ఏదో రకంగా తీర్చుకుందాం అనుకుని ఓసారి ఒక చోట విశ్వాసీ సేవకుడు దెబ్బలాడుకున్నప్పుడు విశ్వాసం అన్నాడంటే, ఈ సంఘ పెద్ద అన్నాడంట, ఇదిగో నా రక్షణ పక్కన పెట్టానంటే ఏమైపోతావా అన్నాడంట. ఏంటి రక్షణ పక్కన పెట్టడం ఏంటిది? కోటు తీసి పక్కన పెట్టినట్టు రక్షణ పక్కన పెట్టాను ఏమైపోతావు తెలుసా అన్నాడంట. ఆ పాస్టర్ గారు అన్నాడంటే, ఒరే నేను సేవకుడిని మర్చిపోయాననుకో. సేవకుడిని మర్చిపోవడం ఏంటి? రక్షణ తీసి పక్కన పెట్టడం ఏంటి? మనకు కూడా కోపం వస్తే ఏం చేస్తాం? ఎవరన్నా మన ఇంట్లోకి వచ్చి, మన వీధిలోకి వచ్చి మనల్ని ఎవరన్నా తిడుతున్నారనుకో, మనకు కూడా కోపం వచ్చిందనుకో, ఉండొక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి తలుపేసుకుని, ఎవరో మన బంధువులు లాంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, లోకస్తులకు ఫోన్ చేసి, హలో ఎరా నన్ను ఇక్కడ కూడా తిడుతున్నారు, నాకేమో బూతులు రావు, దేవుడిని నమ్ముకున్నాను కదా, కొంచెం లేటెస్ట్ బూతులు ఏమైనా చెప్తావా, నాకు కొంచెం అప్డేట్ అయిన బూతులు ఏమైనా చెప్పని చెప్పి ఆడ దగ్గర నేర్చుకుని, ఉండరా ఒకసారి రాసుకుంటానని 4 బూతులు రాసుకుని బయటికి వెళ్ళి, ఎరా దుర్మార్గుడా, దుష్టుడా అని ఆ బూతులు తిడతానా? ఆవేశం వస్తే మనిషివి కాదు. ఎందుకొరకు ఆవేశం అని అడిగితే, ఇక్కడ సౌలు మీదకి వచ్చినటువంటి అత్యాగ్రహుడై, ఎవరి మీద అడిగితే శత్రువు మీద అత్యాగ్రహుడయ్యాడు. అత్యాగ్రహుడైనటువంటి వాడు బూతులు తిట్టడంలా దేవుని ఆత్మతో నింపబడి రోషముతో దైవ పద్ధతిలో యుద్ధానికి వెళుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. మీరు కూడా గమ్ముని ఎవరి మీద నోరు జారకండి, బూతులు తిట్టకండి. మీ కోపం ఉంటే గనక నేను చెప్తున్నాను, యేసు నామములో ఆ కోపాన్ని తగ్గించుకుని దైవ పద్ధతిని ఉపయోగించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి గుమ్మంలోనికి వచ్చి పనికి మొదలడానికి బుద్ధి ఉందా లేదా, అడ్డగాడిదే, కుక్క, నక్క, పంది అని తిట్టేసాడు అనుకోండి. తిట్టేసిన తర్వాత ఉండరా ఇప్పుడే వస్తానని రూమ్లోకి వెళ్ళి కొన్ని బూతులు నేర్చుకుని బయటకు వచ్చి తిట్టకండి. ఉండరా ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి తలిపేసేయండి. ఎక్కడికి రూమ్లోకి వెళ్ళి తలిపేసేయండి. తలిపేయగానే బయట ఉంటాడు. ఇదేంటి నేను తిడితే వీడు లోపలికి వెళ్ళిపోయాడు, కత్తి ఏమైనా తీసుకొస్తాడేమో, ఇంకా నా పని అయిపోయింది, నన్ను చంపేస్తాడేమో అని వాడు 10 మందిని పోగు చేసుకొచ్చి గుమ్మం బయట రెడీగా ఉంటాడు. ఈడేం చేస్తాడా ఏంటా అని చూస్తాడు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత, గుమ్మం లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగితే, ఆ శత్రువు గురించి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నా వాకిట శత్రువు పొంచి ఉన్నాడు నాయనా, ఆ బిడ్డతో నాకు సమాధానం దయచేయని. వాడు నువ్వు కత్తేసుకొస్తావేమో, పొడి చేస్తావేమో బయట రెడీగా ఉంటాడు. నువ్వేం చేస్తావు తెలుసా? లోపల నుంచి బైబిల్ గ్రంథం చేత పట్టుకుని, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వార్నింపగలరా. పెళ్లి కొడుకుని నడిపిస్తా ఉంటారు చూసారా, అలాగా గుమ్మంలో నుంచి ఎదరు శత్రువులు ఉంటారు కాసుకుని. నువ్వేం చేస్తావంటే, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, నేను నిన్ను క్షమిస్తున్నా ఓ నా సోదరుడా, నేను నిన్ను క్షమిస్తున్నా, హృదయపూర్వకంగా క్షమిస్తున్నా, నేను నిన్ను క్షమిస్తున్నా ఓ నా సోదరుడా. ప్రభువు కృప నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్ అని ఇలా తిరిగి వెళ్ళిపోయింది. ఏమవుతుంది చెప్పండి, అక్కడ ఏమవుతుంది చెప్పండి, శత్రువు ఏం చేస్తాడు చెప్పండి. నేను ఇన్ని తిడితే వీళ్ళు లోపలికి వెళ్ళి పరిశుద్ధంలో లోపలికి వచ్చి వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఇంకా మళ్ళా నీ ఎదుటికి ఆ శత్రువు వచ్చి నిలబడితే నన్ను అడగండి. అనవసరమైన బూతులు మాటలు మాట్లాడి వాళ్ళ కోపం రేకెత్తిస్తున్నావు తప్ప, ఒక ప్రేమపూర్వకమైన పల్లవి పాడి
అనేక మంది శత్రువుల హృదయాలను మనము జయించగలమన్న సత్యాన్ని రాత్రి నీకు మనవి చేస్తున్నాను. సౌలు శత్రువైన అమ్మోనీల మీదకి ధ్వజమెత్తి వెళ్ళడానికి అతడు ఆత్మతో నింపబడ్డాడు. ఆమేన్. 2, రోషము కలిగి వెళ్ళాడు. 3, తన వారి అందరితో పాటు కలిసి వెళుతున్నాడు. 4వది శత్రువుని జయించడానికి టైం పెట్టుకొట్టాడు. అంతే. దేవునికి స్తోత్ర. రేపు సాయంత్రానికి ముగిస్తానన్నాడు సౌలు. సాయంత్రానికి యుద్ధం అవ్వాలంటే తెల్లవారుజామున ప్రారంభం అవ్వాలి. 3 లక్షల మంది ఇశ్రాయేలు యొక్క సైన్యములారా, 30,000 మంది యూదా ప్రజలారా రండి. తెల్లవారుజామున దేవుని బిడలారా యుద్ధానికి వెళ్ళారు. సాయంత్రానికి యుద్ధం అంతా పూర్తయిపోయింది. యుద్ధము యెహోవాదే, విజయము ఇశ్రాయేలీలదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రేమ కలిగిన తండ్రి, శత్రువును చూసి భయపడవద్దు, వాడికంటే మీలో ఉన్నటువంటి వాడు శక్తిమంతుడని ప్రతి బిడ మీదను నీ దాసుడనగా నీ హస్తముతో నీ ముద్ర వేస్తున్నాను. యేసు నామములో ఇదిగో వీరిని, వీరి కుటుంబాలను సాతానుడు ఎన్నటికీ ముట్టకుండును గాక. ఆమేన్. దేవా, నీ ముద్రను కలిగి నీ బిడలు వెళుతుండగా ఇది మొదలుకుని నీకు సాక్షులుగా నీ బిడలుగా వర్ధిల్లే భాగ్యం వీరికి దయచేయండి. జయ జీవితాన్ని నీ బిడలు అనుభవిస్తూ ప్రభువా ఎప్పటికప్పుడు సాతానుని చితకత్రొక్కుతూ ఆత్మ జీవితములో వర్ధిల్లుతూ ఆశీర్వాదపు బిడలుగా వర్ధిల్లడానికి సహాయము చేయండి. యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము చేరిన మనెల్లరికి, నీ సర్వలోక పరిశుద్ధులకు, తీర్మానం చేసుకున్న బిడలకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. 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 సంవత్సరం నుంచి నాకు నడుంపోటు కూడా దేవుడు స్వస్థపరిచారు. అన్ని ఇక్కడ చాలా బాగా చెప్పారు. వాక్యం చాలా బాగుందమ్మా. సభలో బాగుంది. ఎన్నో సభలు చూసాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం. వాక్యాన్ని బాగా చెప్పారు, బాగా విన్నాము కూడా. మేలుకొల్పు మహోత్సవాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. దీని ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డాం. వాక్యం బాగుందండి, బాగా చెప్పారు. జనం కూడా బాగా వచ్చారు. మంచి సభలు బాగా జరిగినాయి. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మేము, మా కుటుంబం ఎంతో మేలు పొందింది. ఎంతో మంది సాక్ష్యాలు కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈ సభల ద్వారాగా మా కుటుంబంలో అనేక మేలు, అనేక దీవెనలు పొందుకున్నాం. ఈ దిన వాక్యం ద్వారా ఇంకా బలపరచబడుతూ దేవుని మేలు పొందుకుంటూ ఇంకా ఆశీర్వాదాలు పొందుకోవాలని, దీవెనలు పొందుకోవాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించారు. రేవణ్య గారి మీటింగులు చాలా బాగున్నాయి. దేవుడి వాక్యం చాలా నచ్చింది నాకు. ఈరోజు మీటింగ్ చాలా అద్భుత రీతిగా జరిగింది. వాక్యం కూడా దేవుడు ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. డాక్టర్ బి రవికుమార్, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 16th వార్డ్, నిర్మల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 534301. ఈమెయిల్ మేలుకొలుపుస్వరము@gmail.com. Our phone numbers 08813 221612 and cell number 98491 84346.